వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారత సైనికులకు మద్దతుగా తిరుపతిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ సంస్థ ఆధ్వర్యంలో ఈ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ప్రతి ఒక్కరూ జాతీయ జెండాలు చేతబట్టి భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ భారీ తిరంగా ర్యాలీ చేపట్టారు. అరకు లోయ మండల పరిసర ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంటాయి. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో అరకు లోయ పరిసర ప్రాంతాల్లోని పర్వతాలు, గ్రామాలు కనిపించడం లేదు. పక్షుల కిలకిల రావాలు, చల్లటి వాతావరణం శీతాకాలాన్ని తలపిస్తుండటంతో పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది. పొగమంచు అందాలు తమ ఫోన్లలో బంధించి మంత్రముగ్ధులయ్యారు. కనిగిరి మండల పాలూరు వారి పల్లెలో తాళ్ళూరు దగ్గర పిడుగులతో కూడిన భారీ వర్షం దంచి కొడుతుంది. నిన్నటిదాకా ఉక్కుపోతతో అల్లాడిన ప్రజలు ఒక్కసారిగా వర్షం పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా పలుచోట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుండి ఎండ తీవ్రతతో జనం ఉడికిపోయినప్పటికీ వాతావరణం మార్పులతో సాయంత్రం కురిసిన వర్షానికి కాస్త ఉపశమనం పొందారు. దీంతో గుంతల రోడ్లు జలమయమయ్యాయి. కోటవురట్ల ఎంపీడీఓ కార్యాలయానికి సమీపంలో మెయిన్ రోడ్డు వరకు నీరు నిల్వ ఉండిపోవడంతో చెరువును తలపిస్తోంది. రాత్రి ఈ రహదారి గుండా వాహనాలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడ నీరు నిల్వ ఉండకుండా మార్గాన్ని సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద డిఆర్డీఏ, మెప్మా బ్యాంకర్లతో జేసీ చిన్న రాముడు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు మహిళల ఆర్థిక సాధికారతకై వ్యవసాయ అనుబంధ రంగాల వారీగా ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనే సీఎం సంకల్ప సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. భారత సైన్యం పాక్ పిరికిపందా చర్యలకు సరైన గుణపాఠం చెప్పారని డీసీఎంఎస్ చైర్మన్, జనసేన పార్లమెంట్ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల జాతీయ జెండాలు చేపట్టి కూటమి నేతలు భారీ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కాశ్మీర్లో జరిగిన దాడిలో అమాయకులు బలి అయ్యారన్నారు. ఇందుకు భారత సైన్యం పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పిందన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా నూతక్కిలోని విజ్ఞాన విహార్లో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శిక్షణ పొందిన స్వయం సేవకులు తుళ్లూరులో నాడు భారీగా కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రాంత ప్రచారక్ విజయ ఆదిత్యతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో ఈదురుగాలతో కూడిన వర్షం పడింది. గుంటూరులో భారీ ఈదురుగాలు వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బాపట్ల జిల్లా వేటపాలెం, చీరాల, చినగంజ, అద్దంకి, చెరువుపల్లి గ్రామాల్లో వర్షం దంచి కొడుతోంది. అటు విజయవాడలో రాత్రి నుంచి కుందపోట వర్షం కురుస్తోంది. దాంతో లోటత్తు ప్రాంతాలు జలమయమయ్యాయి. హెచ్పీసీఎల్ పైప్ లైన్ కు తమ భూములను ఇవ్వమని రైతులు తెగేసి చెప్పారు. బొబ్బిలి రైతు సంఘం ఆధ్వర్యంలో చింతాడ, రాముడు వలస, శివుడ వలస, కొండదేవుపల్లి, కమ్మవలస, పిరిడి గ్రామాల్లో విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వరకు హెచ్పీసీఎల్ పైప్ లైన్ వల్ల భూములు నష్టపోయిన రైతులకు కరపత్రాలు పంపిణీ చేశారు. బొబ్బిలి గ్రామాలలో 15 గ్రామాలు మీదుగా హెచ్పీసీఎల్ పైప్ లైన్ ను వేస్తున్నట్లు ఆ గ్రామాల రైతులకు నోటీసులు ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మట్టి వివాదం నెలకొంది. పిఠాపురం విరవాడ రైతులకు 54 ఎకరాల సాగునీటి చెరువు ఉంది. గతంలో చెరువులో మట్టి తవ్వడం వల్ల చెరువు లోతుగా మారి పొలాలకు నీరు అందేది కాదు. మళ్లీ 2 రోజుల నుంచి కొందరు ఇటుక బట్టి వ్యాపారులు, నాయకులు కలిసి మట్టి తవ్వే ప్రయత్నాలు చేస్తుంటే రైతులు ఆపారు. మట్టి తవ్వేందుకు యంత్రాలు తీసుకొచ్చారు. ఈ క్రమంలో పవన్ రావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.